ఏమైంది? అప్పుడు ఏమైందని ఎప్పుడవుతుందంటే మీరు పరాజయం పాలైనప్పుడు దాంతో మేము సైతాన్ సింగ్ దాసులమైపోతాం. అసలు మీరంతా ఇంకా సైతాన్ సింగ్ గురించి ఎందుకు బెంగపడుతున్నారు? నిన్నే మీ కళ్ళతో చూశారు కదా అతనితో ఎలా ఆడుకున్నాను. ఏంటి మీరిద్దరు మా లామని ఇబ్బంది పెడుతున్నారు? మా లామ దగ్గర ప్రతి దానికి ఫలితకాలం ఉంటుంది. సైతాన్ మీద గెలవటానికి కూడా ఫలితకాలం ఉంటుంది కదా లామా? అసలు ఇప్పటి వరకు నేనేం ఆలోచించానని, ఎలా గెలుస్తానో నాకే తెలియదు కదా. తొందరగా చెప్పలామా, నీ దగ్గర గెలవటానికి యుక్తి ఉంది కదా? లేదు, కానీ ఆలోచిస్తాను. ఎప్పుడు మేము దాసులం అయిపోయిన తర్వాత? లామా, నువ్వు ఒక్కప్పట్లా లేవు. ఇలా అయితే ఆస్థితి గదుల్లో ఎక్కువ రోజుల పాత నిలబడలేవు. ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావు? నేను చనిపోయిన తర్వాత? అయ్యో అత్తయ్య, మీరెందుకు అలా అంటున్నారు? అయ్యో అత్తయ్య, మీరెందుకు ఇలా అంటున్నారు అంట. అసలు అలాంటిదేమీ జరగదులే. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. మీరంతా కొంచెం ధైర్యంగా ఉండండి. అసలుకే నాకు లేవగానే ఆకలేస్తుంది. నేను స్నానం చేసొస్తాను. నా కోసం భోజనం వడ్డించండి, సరేనా? పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ. అరే మంత్రి గారు, మీరా? ప్రణామాలు. పండిత రామకృష్ణ, మహారాజు ఆదేశం మేరకు నేను మిమ్మల్ని యోధుడిగా మార్చడానికి అభ్యాసం చేయించడానికి వచ్చాను. పదండి, అభ్యాసం మొదలు పెడతాం. అభ్యాసమా? అంటే మహారాజు గారు నన్ను యోధుడిగా మార్చి తీరతారా? కాదు కాదు, మహారాజుకు తెలుసు మీరు తెలివితేటల్లో యోధుడని. కానీ ఆయన ఇలా కూడా అన్నారు, సైతాన్ సింగ్ ని ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు అని. మంత్రి గారు, నేను ఏదో ఒక విధంగా ఆ సైతాన్ సింగ్ ని పరాజితుణ్ణి చేస్తాను. పండిత రామకృష్ణ, యుద్ధంలో తెలివి చూపించడానికి సమయం కావాలి. ఇక అందుకోసం యుద్ధభూమిలో నిలదొక్కుకోవడం అవసరం. కాబట్టి యుద్ధభూమిలో నిలదొక్కుకోవడానికి జాగ్రత్త, అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. పదండి, ఈ రోజు నేను మిమ్మల్ని యోధుడిగా మారడానికి అన్ని లక్షణాలు నేర్పిస్తాను. పదండి. ఆకలి. పదండి పదండి, అభ్యాసానికే పదండి. మంత్రి గారు. పండిత రామకృష్ణ, ఈ రోజు నేను మీకు మంత్రివర్యుని కాదు. మరి ఇంకేమిటి? ఈ రోజు నేను మీకు గురువుని. అలాగే మీరు నేనిచ్చే ఆదేశాన్ని పాటించాల్సి ఉంటుంది. ముందు నుంచే మీరు మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. రండి, నమస్కారం చేయండి. నమస్కారమా? అయ్యో నమస్కారం, నేను చాలా తేలిగ్గా చేసేయగలుగుతాను. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా మంచిది. మీరెన్ని చేయగలరు? మీరెన్నిసార్లు అంటే అన్నిసార్లు మంత్రి గారు. గురువు గారు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేయగలుగుతాను. చాలా మంచిది.